హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఆండ్రాలజీ, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వీనస్ లీకేజ్. అసలు వీనస్ లీకేజ్ అంటే ఏంటి, అసలు వీనస్ లీకేజ్ అనేది నిజంగా ఉంటుందా లేకపోతే అది ఒక మిత్తా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగస్తంభన సమస్యలో వన్ ఆఫ్ ది వెరీ కామనెస్ట్ థింగ్ మేము చూసేది ఏంటంటే వీనస్ లీకేజ్. వీనస్ లీకేజ్ అంటే ఏంటి అంటే అంగం గట్టిపడుతుంది, కానీ మనం సెక్స్ చేసే లోపలనే అంగం మెత్తగా అయిపోతే ఇది జనరలీ ఈ వీనస్ లీకేజ్ వల్ల జరుగుతుంది. సో ఈ వీనస్ లీకేజ్ అనేది ఎవరిలో కామన్? జనరలీ వీనస్ లీకేజ్ అనేది ఏ పర్సన్లోనే, ఏ ఏజ్ గ్రూప్లోనే వెరీ వెరీ కామన్. అండ్ ఎస్టాబ్లిష్డ్ వీనస్ లీకేజ్ చాలా తక్కువ మంది, అంటే ఇప్పుడు 100 మందిలో మనకి అంగం గట్టిపడి మెత్తగా అయిపోవడము వెరీ కామన్గా చూసే ప్రాబ్లమే. కానీ ఈ మెత్తగా అయిపోవడము కారణాలు రకరకాలుగా ఉంటాయి. కానీ వీనస్ లీకేజ్ అని ఐడెంటిఫై అయ్యాలి అంటే ఒక 10,000 మందిలో మ్యాక్సిమం ఒక 10% మందికి మాత్రమే వీనస్ లీకేజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే వీనస్ లీకేజ్ వల్లనే ఇది మెత్తబడిపోతుంది అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. కానీ వేరే 90% మందిలో వేరే రకరకాల కారణాల వల్ల ఈ మెత్తబడిపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో వీనస్ లీకేజ్ అంటే ఏంటి అంటే అంగం గట్టిపడుతుంది, మనం సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోవడం. అంటే జనరలీ అక్కడ ఎట్లా ఉంటుందంటే అంగం సెక్స్ చేసేటప్పుడు అంగంలో బ్లడ్ అలాగే ఉండాలి టిల్ ది యాక్ట్ ఆఫ్ సెక్స్ ఈజ్ కంప్లీట్. అంటే మనకి వీర్యం బయటకు వచ్చే వారికి అంగం అలాగే గట్టిగానే ఉండాలి. అలా ఉండకపోతే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వీనస్ లీకేజ్ ఉంటుంది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ వీనస్ లీకేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అసలు వీనస్ లీకేజ్ ఉందా లేదా అది తెలుసుకోవాలంటే ఒక పీనల్ డాప్లర్ చేస్తాం. ఈ పీనల్ డాప్లర్లో మాకు అర్థమయ్యేది ఏంటంటే దీన్ని ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ అంటాం. అంటే ఒకవేళ ఎంత లోపలికైతే ప్రెషర్ వస్తుందో రిటర్న్ ప్రెషర్ ఎంతగా ఉందనేది ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీ. ఈ ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ మీకు దెబ్బతిన్నప్పుడు వీనస్ లీకేజ్ ఉండొచ్చు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఉన్న వాళ్ళలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో దీనికి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది, సర్జికల్, నాన్ సర్జికల్. సో నాన్ సర్జికల్గా మనం ఆలోచిస్తే షాక్వేవ్ థెరపీ అనేది కూడా వీనస్ లీకేజ్ లాంటి కేసెస్లో కూడా డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని చాలా సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీనస్ లీకేజ్లో ఏమవుతుంది, బ్లడ్ అంగం లోపలికి బ్లడ్ వస్తుంది, కానీ అక్కడ కంటిన్యూస్గా ఉండట్లేదు, రిటర్న్గా వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని వీనస్ లీకేజ్ అంటాం. సో దానికి మేము చేయడానికి ఏంటంటే నాన్ సర్జికల్గా ఒకవేళ బ్లడ్ ఫ్లోని అలానే కంటిన్యూస్గా పెంచితే నార్మల్గా వచ్చే వెజల్ కంటే ఎక్కువ వెజల్స్ క్రియేట్ అయితే ఆ బ్లడ్ అక్కడ స్టాగ్నేట్ అయ్యి ఈ యాక్ట్ ఆఫ్ సెక్స్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉంటే మీకు సెక్స్లో ఎటువంటి ఇష్యూస్ రావనేది ఒక కాన్సెప్ట్. దాది షాక్వేవ్ థెరపీ వల్ల మీకు అది సాధ్యమవుతుంది. కానీ సర్జికల్గా మేము చూసినప్పుడు ఏవైతే వెజల్స్ మీకు బ్లడ్ ఫ్లోని రిటర్న్ తీసుకొస్తున్నాయో, అంటే వీనస్ లీకేజ్ అవుతుందో, సర్జికల్లీ దాన్ని కరెక్ట్ చేస్తాం. అంటే ఏ వెజల్స్ అయితే బయటకు బ్లడ్ తీసుకొస్తుందో దాన్ని క్లాంప్ చేసి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ చేసి ఇవన్నిటిని లైగేట్ చేస్తాం, అంటే సూచర్ చేసేస్తాం. చేసేయడం ద్వారా ఈ రిటర్న్ ఫ్లో ఆగిపోయి మీకు అంగం లోపలి రక్తం ఎక్కువసేపు ఉండి అంగస్తంభన సమస్య ఖచ్చితంగా మీకు క్లియర్ అవుట్ అయిపోతుంది. సో వీనస్ లీకేజ్ అనేది వెరీ కామన్ ప్రాబ్లమే అయినా ఎస్టాబ్లిష్డ్ వీనస్ లీకేజ్ చాలా రేర్గా ఉంటుంది. దానికి అద్భుతమైన ట్రీట్మెంట్స్లలో నాన్ సర్జికల్లీ మీకు షాక్వేవ్ థెరపీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సర్జికల్లీ అయితే మనం ఆ సర్జరీ ఏవైతే రిటర్న్ తీసుకుపోయే వెయిన్స్ అయితే ఉన్నాయో దాన్ని లైగేట్ చేస్తాము, వీనస్ లీకేజ్ సర్జరీ అంటాం. దీన్ని లైగేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీకు వీనస్ లీకేజ్ ప్రాబ్లం కంప్లీట్గా ఎరాడికేట్ అవుతుంది. కానీ ఈ మందులు అయితే డెఫినెట్లీ ఏమీ లేవు. చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే వీనస్ లీకేజ్ వల్లనే మాకు ఈ సమస్య వస్తుంది అనుకుంటారు. లేదు, జనరలీ అంగస్తంభన సమస్య అంటే వచ్చే ఫ్లోనే తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఉండొచ్చు అనేది వెరీ కామన్ కాన్సెప్ట్. సో వీనస్ లీకేజ్ అన్లెస్ అండ్ అంటిల్ ఎస్టాబ్లిష్డ్ వీనస్ లీకేజ్ ఉంటే తప్ప నేను చెప్పిన 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు అవసరం లేదు. నార్మల్గా అంగస్తంభన సమస్య సెట్ అయిపోతే జనరల్లీ వీనస్ లీకేజ్ సమస్య మీకు రాకపోవచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ సో మచ్.